తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఇప్పటి నుంచి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ పార్టీ నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. మేయర్ పీఠం దక్కించుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. కారు పార్టీపై వ్యతిరేకత ఉందని భావిస్తున్న కమలం పార్టీ నేతలు అదే కలిసొస్తుందన్న ఆశాభావంతో ఉన్నారా? కాంగ్రెస్లోని గ్రూపు రాజకీయాలు తమకు అనుకూలంగా మారతాయని అంచనా వేస్తున్నారా? కరీంనగర్లో ఉన్న వాస్తవ పరిస్థితి ఏంటి? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? బీసీ రిజర్వేషన్ల పెంపు అంశం కొలిక్కి వచ్చిన తర్వాత స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. దీంతో అలర్ట్ అయిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పై ఫోకస్ పెట్టారు. అసెంబ్లీ ఎలక్షన్స్ లో 2014 నుంచి వరుసగా 3 సార్లు ఓడిపోయిన బండి సంజయ్ 2019, 2024లో లోక్సభకు ఎన్నికై హైకమాండ్ దృష్టిలో పడ్డారు. దీంతో కేంద్రంలో పరపతి పెరిగింది. ఈ క్రమంలోనే నగరపాలక సంస్థ ఎన్నికలు అగ్నిపరీక్ష కానున్నాయి. ఢిల్లీలో క్రెడిట్ మరింత పెరగాలి అంటే కార్పొరేషన్లో కాషాయ జెండా ఎగరాలి, లేకపోతే విమర్శలు తప్పవు. దీంతో ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎదుర్కొనేలా కమలం పార్టీ క్యాడర్ను రెడీ చేస్తున్నారు. బీజేపీ నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తూ సమాయత్తం చేస్తున్నారు. ఇటీవల కొన్ని గ్రామాలు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనమయ్యాయి. దీంతో డివిజన్లు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం 60 ఉండగా మరో 6 పెరగొచ్చని భావిస్తున్నారు. దీంతో ప్రతి డివిజన్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలవాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు బండి సంజయ్. తొలి విడత కొన్ని ఎంపిక చేసిన డివిజన్లలో దీన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ఇదే సమయంలో ఎన్నికల్లో పోటీ చేసే బీజేపీ అభ్యర్థుల ఎంపికలో క్లీన్ ఇమేజ్ కు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. మాజీ మేయర్ సునీల్ రావు ఇటీవల కారు దిగి కాషాయ కండువా కప్పుకున్నప్పుడు కొందరు మాజీ కార్పొరేటర్లు కూడా చేరాలనుకున్నారు. కానీ కేసులున్నవారు వద్దని సూచించడంతో వారంతా వెనక్కి తగ్గారు. ఇదే సమయంలో బీజేపీ కార్పొరేటర్ ఆశావహ నేతలు బలంగా ఉన్న చోట్ల ఇతర పార్టీ నుంచి చేరికను ప్రోత్సహించవద్దని నిర్ణయించారు బండి సంజయ్. దీంతో పార్టీ కోసం ఎప్పటి నుంచో కష్టపడుతున్న వారికి టికెట్లు ఇవ్వడంతో పాటు వారి గెలుపు బాధ్యతలను దగ్గరుండి చూసుకోవాలని కేంద్ర మంత్రి డిసైడ్ అయ్యారు. కరీంనగర్ మేయర్ పీఠాన్ని బీఆర్ఎస్ 2 సార్లు దక్కించుకుంది. కారు పార్టీ కార్పొరేటర్లుగా పనిచేసిన వారిలో కొందరిపై భూ కబ్జాలు, అవినీతి ఆరోపణలు వచ్చాయి. కొందరు జైలుకెళ్లి బెయిల్పై బయటకు రావడాన్ని పరిశీలిస్తే పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇక రాష్ట్రంలో అధికారం కోల్పోయినా బీఆర్ఎస్ కు మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు అంత ఈజీ కాదని బీజేపీ భావిస్తోంది. కరీంనగర్ కాంగ్రెస్ లో నేతల మధ్య సమన్వయం లేదని గుర్తించింది. గ్రూప్ రాజకీయాలతో హస్తం పార్టీ అస్తవ్యస్తంగా ఉందని అంచనా వేసింది. దీంతో మేయర్ పీఠం కైవసం చేసుకోవటం కత్తి మీద సాముగానే భావిస్తోంది. ఈ పరిస్థితులు బీజేపీకి అనుకూలిస్తాయని భావిస్తున్నారు బండి సంజయ్. స్మార్ట్ సిటీకి కేంద్ర నిధులు ఇచ్చిన విషయాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. కరీంనగర్ కార్పొరేషన్లో జెండా ఎగరేయటమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. కేంద్ర మంత్రి వ్యూహం ఎలా వర్కౌట్ అవుతుందో చూడాలి.